ఇవాళ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు జరగనుంది. మరి కాసేపట్లో సరూర్ నగర్ స్టేడియంలో బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతుంది. ఈ సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని, పోలీసుల సూచనను పాటించాలని ఆదేశించింది. అలాగే విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధించొద్దంటూ కండిషన్ పెట్టింది. ఇక ఈ సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. యువత నిరుద్యోగుల సమస్యలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం జరగబోతుంది. యూత్ డిక్లరేషన్ హామీలపై కాంగ్రెస్ ను బీఆర్ఎస్ నిలదీయబోతుంది. ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి అంశాలపై ఫోకస్ పెట్టిన బీఆర్ఎస్ ఈ సమావేశంలో భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఈ సభ ద్వారా యువతను ఆకర్షించే వ్యూహాలతో బీఆర్ఎస్ ముందుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ వేదికగా బీఆర్ఎస్ ఈ రాజకీయ సభను ఏర్పాటు చేయడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య రాజకీయ విమర్శలు నడుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్. ఎస్ మాధవి, మరి కాసేపట్లో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యువ సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతుంది. సదస్సులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు వేలాది మంది విద్యార్థులు, యువత పాల్గొనే పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలకు ముందు ఇక్కడే ఇదే సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ పేరుతో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు, యువతకు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చింది. 20కి పైగా హామీలు ఇచ్చింది. అందులో మొదటి ఏడాది 2 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ కావచ్చు, లేకపోతే మిగతా చాలా అంశాలు, స్కాలర్షిప్స్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, ఇటువంటి చాలా అంశాల విషయంలో ఈ ఏర్పాటు చేసిన పరిస్థితి, హామీలు ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి హామీలన్నీ కూడా 2.5 ఏళ్ళు గడుస్తున్న హామీలు ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు, విద్యార్థులకు, యువతకు భరోసా కల్పించేందుకు ఈ యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేశారు. మనం చూస్తున్నాం స్టేజ్ పైన ప్రత్యేకంగా ముఖ్యమైన నేతలు ఎవరు కాకుండా కేవలం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు అందరూ విద్యార్థులు, నిరుద్యోగులు కూర్చునే విధంగా ప్రత్యేకంగా సీటింగ్ ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ సమావేశం ద్వారా ప్రత్యేకంగా విద్యార్థులకు, యువతకు ఒక భరోసా కల్పించే పరిస్థితిని మనం చూస్తున్నాం. మనతో పాటు క్యామ మల్లేష్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సమావేశం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగ యువకులకు ఆనాడు ప్రియాంక గాంధీ గారు యూత్ డిక్లరేషన్ అని ఇదే గ్రౌండ్లో ఇప్పటి సీఎం, అప్పటి పిసిసి ప్రెసిడెంట్ పెట్టించిండు. దరిదాపుగా 30 నెలలు దాటిపోయినా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఏమండి మీరు ఇట్లా ఎంట్రీ ఇవ్వకపోతారంటే ఏ బాహుబలి అయినా 3 నెలల పిల్లని పుట్టిస్తారా, 9 నెలలు అన్నాడు. మరి 3 నెలల్లో మా ప్రభుత్వంలో నోటిఫికేషన్స్ ఇస్తే అవన్నీ నేనే ఇచ్చిన అని చెప్పిండు. మరి అంటే మంది ఏడబుట్టి వచ్చినా నేను పుట్టిన దొడ్లు ఇంతే చాలు అన్నట్టుగా అప్పుడేమో ఆయన కోటాలు వేసుకుంటాడు. 30 నెలలు అయినా ఇప్పుడు ఒక ఉద్యోగం ఇవ్వలేదు. అందుకే నిరుద్యోగ యువకులు మార్పు మొదలైంది, తిరుగుబాటు మొదలైంది. అందులో భాగంగానే ఈనాడు మా గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి వాళ్ళే నిరుద్యోగులంతా బలవంతంగా సార్ మీరు మాకు అండగా ఉండాలని ఇక్కడ యువజన సంగ్రామ సభ ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది ఒక శాంపిల్ మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగ యువకులు బయలుదేరుతారు. ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి బాత పెట్టే రోజులు వచ్చినాయి. ఎట్లా చూస్తారు అంటే మీ నేతల్ని, ముఖ్యమైన నేతలందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు శ్రీనివాస్? అంటే ప్రభుత్వం ఒక పక్క ఈ సభ జరగకుండా అనేక కుట్రలు చేసింది. మేము న్యాయస్థానానికి వెళ్ళి మేము కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాం. అయినా కూడా ఈ ప్రభుత్వము ఒక అక్కోస్తోని, ఒక దురుద్దేశంతో కుట్రపూరితంగా మా నాయకత్వాన్ని కూడా, మా నాయకులందరూ కూడా అరెస్ట్ చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పెట్టే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా మాట్లాడుతుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ప్రభుత్వం ప్రతి నిమిషం, ప్రతి క్షణమే చేస్తుంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అది చేసినా కూడా డెఫినెట్గా ఈ సభ జరుగుతుంది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోలేదని ఈరోజు నిరుద్యోగులే ఈ యువ సంగ్రామ సదస్సు వేదిక మీద కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని ఎండగట్టబోతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మరి కాసేపట్లో ఈ యువ సంగ్రామ సదస్సు ప్రారంభం కాబోతుంది. బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అరౌండ్ 11 గంటలకు సమావేశం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్న ప్రకారం దాదాపు 20,000కు పైగా యువకులు కావచ్చు, లేకపోతే విద్యార్థులు పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఈ సమావేశం, ఈ సదస్సు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి యువతకు యూత్ డిక్లరేషన్ ద్వారా ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నింటినీ నెరవేర్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.